నమస్తే వింటీవీ న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హోంమంత్రి తానేటి వనిత, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, జెడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, మేయర్ షేక్ నూజహాన్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని, మెడికల్ క్యాంపును హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు। అనంతరం కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్ వైపు నడిపిస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచిన సీఎం జగన్కు ప్రతి ఒక్కరూ అండగా నిలబడి భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు। మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ జిల్లా రథసారథిగా రాష్ట్రంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ప్రజా నాయకుడిగా పేరు పొంది అందరి ప్రీతమ నేత మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానిని భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు సైనికుల్లా పోరాడాలని ఆమె ఉత్సాహభరిత ప్రసంగాన్ని చేశారు। ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా నిర్వహించిన జెడ్పీ చైర్మన్ గంటా ప్రసాద్ దంపతులను ప్రత్యేకంగా అభినందించారు। డిగ్నిఫైడ్ లీడర్ ఆళ్ల నాని గారి నాయకత్వం, డిగ్నిఫైడ్ లీడర్ ఆళ్ల నాని గారి నాయకత్వం। బాణగారు తిరగండి। లేడీస్కి దారేవండి, అన్న దారేవండి। అందుకే నేను హోంమంత్రి గారిని సార్ పదండి సార్। ప్రసాద్ గారు కొత్తగా ఎటువంటి దుష్ట శక్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేయడానికి వ్యక్తిగతంగాను రాజకీయంగాను కూడా దాడి చేసి ఎలా అయినా అధికారంలోకి రాకుండా చేయాలన్న కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో ఏ విధంగా తెలంగాణ రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళందరం కూడా చూస్తూ ఉన్నాం। జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరిగి తీవ్రమైనటువంటి కష్టాలు పడతారు అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రజలందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలన్న ఆలోచన ఉన్నా కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రతిష్టను కూడా దిగజారుస్తూ నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతున్నారు ప్రతిపక్ష నాయకులు మనమందరం కూడా చూస్తూ ఉన్నాం। ఇటువంటి పార్టీ కార్యకర్తలుగా మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటమే జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన మనమందరం కూడా ఆయనకి ఇచ్చేటువంటి కానుకగా మనం మీరందరూ కూడా భావించాలని మీ అందరికీ కూడా సౌమ్యంగా మనచేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీ అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత చక్కగా ఈరోజున జడ్పీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ మెడికల్ క్యాంపులు కానీ, అన్నదానాలు కానీ, ఈరోజు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి జడ్పీ చైర్మన్ గారిని, గంటా ప్రసాద్ గారిని నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా సోదరి వేరే కార్యక్రమం మీద ఏలూరు వచ్చినప్పటికీ నమస్కారం అండి। ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ మన ఏలూరులో జడ్పీ ప్రాంగణంలో మరి జడ్పీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలకి మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆళ్ల నాని గారి ఆహ్వానం ఇక్కడికి రావడం జరిగిందండి। మరి ఇలాంటి పాలన మన రాష్ట్రానికి మనం అందరం పొందాలి అంటే జగన్ మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయారు। అలా అవ్వాలి అంటే మనం అందరం కూడా ఇంతవరకు ఏ విధంగా జగనానికి సపోర్ట్ గా నిలబడ్డామో, జగనానికి బలమై నిలబడ్డామో, జగన్ కష్టంలో అడుగులు అడిగి మనం నడిచాము। మరి ఈ రోజున అదే విధంగా అదే క్రమశిక్షణతో అదే పట్టుదలతో మరి జగనన్న వెంట మనం ఉంటూ జగనన్నను మళ్ళీ గెలిపించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ
ఇదే కథతో మరి పార్టీ కోసం పనిచేసి మళ్ళీ ఇక్కడ నుండి అత్యధిక మెజారిటీతో నాని గారిని గెలిపించి జగనానికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మీరందరినీ కోరుతూ జగనానికి మీ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకలు రాష్ట్రం మొత్తం మీద ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈ రోజు మన ఏలూరులో మన జడ్పీ ఆఫీస్ లో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం. ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన హోమ్ మినిస్టర్ వనిత గారికి, ఎమ్మెల్యే గారైన ఆల్ నాని గారికి, మేయర్ గారికి, కార్పొరేటర్లకు, జడ్పీటీసీ గారికి, ఇక్కడికి వచ్చిన అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది అవ్వాల్సిందే తప్పించి చూపించుకునే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. కానీ మన జగనన్న ప్రతి మహిళని గుర్తించి, ప్రతి పేదవాడిని గుర్తించి వాళ్ళకి వైద్యం ఇవ్వాలి, అందించాలని ఆయన ఆలోచించారు. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షలు వైద్యం, ఒక మనిషికి వైద్యం చేస్తారంటే అది ఎంతో గొప్ప విషయం. 25 లక్షలు ఒక మనిషి కంటే వాళ్ళకి ఏ వ్యాధి వచ్చినా కూడా మొత్తం కూడా అందులో కవర్ అయిపోతుంది. ఒక్క పైసా పెట్టుకునే ఇది కూడా లేకుండా ఆయన చూడడం అనేది, ఆయన నిరుద్యోగులకి కానీ పేదవాళ్ళకి కానీ ఎంతో ఉన్నతమైన స్థానం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఉద్దేశించే ఆయన బర్త్డే సందర్భంగా ఈ రోజు మనం మన జడ్పీ ఆఫీస్ లో రక్తదానం కానీ, బ్లడ్ టెస్టులు, ఈసీజీలు అవన్నీ కూడా డాక్టర్లు పెట్టి ఇక్కడ పేదవాళ్ళకి చేయించడం జరుగుతుంది. జీవితంలో ఏ సందర్భంలోనైనా తీసుకున్న విషయం విడవకుండా విశ్వాసంతో ముందుకు వెళ్తే వారి వెంట దేవుడు అండగా ఉంటాడని బైబిల్ కూడా అదే బోధిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో హైటీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముందు తొలి ప్రార్థనా కార్యక్రమాన్ని రెవరెండ్ మిల్టన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతం మర్చిపోకుండా అహంకారం చూపించిన వారిని దేవుడు ఉన్నత స్థానంలో నిలుపుతాడని చెప్పారు. మనం ఎలా ఉండాలనుకుంటున్నామో పొరుగువారు కూడా అంతే సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పారు. 2000 సంవత్సరాలకు ముందే పరస్పర ప్రేమతత్వంతో జీవించాలని క్రీస్తు బోధించడమే కాకుండా వాస్తవంగా జీవించి చూపించారని అన్నారు. ఈ సందర్భంగా సీనియర్ బిషప్ ఎబినేజర్ శాస్త్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అందరి పట్ల ప్రేమతో ఉండటం సమస్యలు కనుమరుగవుతాయని చెప్పారు. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉంటే సమాజం శాంతిమయం అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ అహంకారానికి లోను కాకుండా ప్రయత్నిస్తే అందరితోనూ దైవాన్ని చూడవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎమ్మెల్యే ఎలిజా కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. కొవ్వొత్తుల వెలుగులతో ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ టి శ్రీ పూజ, గృహ నిర్మాణ శాఖ పీడీ కె రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాథ్, సోషల్ వెల్ఫేర్ జేడీ జయప్రకాష్, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ శర్మిష్ట, డిటిసి శాంతకుమారి, ఆర్ఎన్బి ఎస్సీ జాన్ మోషే, ఎల్డీఎం నీలాద్రి, డిసిహెచ్ఎస్ పాల్ సతీష్, పశుసంవర్ధక శాఖ జేడీ నెహ్రూ బాబు, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ రాకాడమణి, బోరగడ్డ కాంతి రవికిరణ్, పొలిమేర హరికృష్ణ, మేతర అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. సో నాకు రెగ్యులర్గా అక్కడ చెప్తే ఉంటారు, మేము వింటే ఉంటాం. కాబట్టి నాకు కొన్ని బైబిల్ వాస్తకాలు అంటే ఆ వర్డ్స్ అన్ని నాకు గుర్తుంటాయి. నాకు ఎమ్మెల్యేగా చెప్పినండి నాకు అది గుర్తొచ్చింది, కానీ తమిళ్లో గుర్తొచ్చింది. నేను తెలియదు కదా, తమిళ్లో చదువుకున్నాను కదా, నేను తమిళ్లో చదువుకున్నాను, ఇంగ్లీష్లో చదువుకోలేదు. సో తమిళ్లో నాకు గుర్తొచ్చింది. కానీ ఒకే ఒక ఇది మాత్రం ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ విత్ రెఫరెన్స్ టు ఎబినేజర్ గారు చెప్పినది. ఈసారి 41:10లో ఫియర్ నాట్ for I am with you, be not dismayed, for I am your God, I will strengthen you, I will help you, I will uphold you with my righteous hand. అంటే ఎటువంటి సిచ్యువేషన్లో కూడా
నెవర్ ఎవర్ గివ్ అప్. లైఫ్ లో ఏ సిచ్యువేషన్ వస్తే నేను చాలా సిచ్యువేషన్ చూసి దాటి నేను ఈ క్వశ్చన్ కి కలెక్టర్ గా వచ్చాను. మీలో చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు ఒక విషయానికి నేను చెప్తున్నాను. నేను ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నా మెయిన్స్ ఎగ్జామ్ కు ముందు 3 days ముందు మై మదర్ పాస్డ్ అవే, మా అమ్మ చనిపోయారు. సో అలాంటి చాలా సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా గివ్ అప్ అన్నది మైండ్ లో లేకుండా తీసుకున్న విషయాన్ని ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ తో బిలీవ్ ఇన్ గాడ్, దేవుడు ఎలాగో హెల్ప్ చేస్తాడని ఒక నమ్మకంతో మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఒక చెయ్యి వస్తారు. అది ఎవరైతే లేదు కానీ ఖచ్చితంగా నేనైతే ఎగ్జామ్ వెళ్ళినప్పుడు నాకు 101 degree చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే ఇంతకుముందు మన బిషప్ గారు చెప్పారు, అలాగే మరి సోదరుడు శ్యామ్ గారు చెప్పారు. క్రిస్మస్ అని అంటే అది అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా 2000 సంవత్సరాలకి ముందు యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టడం జరిగింది. తర్వాత మానవుల కోసం ఆయన చేసిన సేవ అంతా చేసి చనిపోవడం జరిగింది. 3 రోజులు ఆయన సమాధిలో ఉండి మళ్ళీ తిరిగి లేవడం, ఇవన్నీ కూడా మొత్తం చాలా మందికి తెలుసు. మనం ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. క్రిస్టియన్సే కానీ నాన్ క్రిస్టియన్సే కానీ ఎవరైనా కానీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే దీంట్లో ఎప్పుడు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి కొత్త బట్టలు వేసుకోవటమా, లేకపోతే పిండి వంటలు వండుకోవటమా, లేకపోతే సరదాగా మరి గడపటం అనేది మనకు తెలుసు. కానీ బైబిల్ చెప్పింది కానీ లేకపోతే యేసు ప్రభు వారు చెప్పింది కానీ మనం ఎంతవరకు పాటిస్తున్నాం అనేది కూడా ఒకసారి మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. యేసు ప్రభు వారు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమన్నారు. అది అసలు ఎంత పవర్ఫుల్ వర్డ్ అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమనంటే అర్థం ఏంటంటే మీరు నన్ను ఎలా ట్రీట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాలి, ఎలా చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తానో అలాగే నేను మిమ్మల్ని ట్రీట్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు. ఏలూరులోని సుబ్బమ్మదేవి స్కూల్లో గురువారం విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. డిఈఓ శ్యామ్ సుందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏలూరు మేయర్ షేక్ నూజహాన్తో కలిసి జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టించిన ఘనత సీఎం జగన్కే దక్కిందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికి అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. కావున ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలలో 4,34,000 క్యాష్ పంపిణీ కార్యక్రమానికి కోట్ల గారికి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి జోడు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, మరి ఈ ట్యాబుల్ పంపిణీ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి మరి స్కూలు యాజమాన్యానికి వారికి, అలాగే డిఈఓ గారికి, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన జడ్పీ చైర్పర్సన్ గారు పద్మశ్రీ ప్రసాద్ గారికి, అలాగే పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలను వినియోగించుకొని మీరందరూ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు మన జగన్ అన్న, మీ అందరి జగన్ మావయ్య పుట్టినరోజు సందర్భంగా మరి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. అందరూ ఒకసారి అరవండి, హ్యాపీ బర్త్డే, ఇంకా గట్టిగా.
9 రకాల వస్తువులతో ఒక కిట్ను కూడా వాళ్ళకి ఇస్తున్నారు. ప్రతి విషయంలోనూ కూడా మార్పులు వస్తాయి. కాలంతో పాటు మార్పుల్లో కూడా మనం ఆ మార్పుని ఏదైతే టెక్నాలజీ యూజ్ చేసుకుని ముందుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన పథకాల్లో అన్నింటికన్నా ఇంపార్టెన్స్ దేనికి ఇస్తారంటే విద్యకి, వైద్యానికి మాత్రమే ఇస్తారు. ఎందువల్లంటే దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని చెప్పి ఆ రోజు పెద్దలు ఏదైతే చెప్పారో అదే జగనన్న తన మైండ్లో పెట్టుకున్నాడు. పిల్లల మీద 53,000 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఒకరికే చెందుతూ ఉంది. మనందరికీ తెలుసు, మరి నాడు నేడు అనేటటువంటి ఒక గొప్ప పథకం ద్వారా స్కూల్స్ అన్నీ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మార్పు అనేటటువంటి జరిగింది. ప్రతి స్కూల్లో కూడా నాడు నేడు కాంపోనెంట్స్ ద్వారా సుందరంగా ప్రతి స్కూల్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా జేవీకే ద్వారా మరి నాణ్యమైనటువంటి విలువైనటువంటి ఐటమ్స్ అన్నీ కూడా జేవీకే ద్వారా అందించడం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడమే కాకుండా పేదల అభివృద్ధికి అనుక్షణం పాటుపడుతున్న వ్యక్తి అని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. గురువారం పెదవేగి మండలం ముండూరు గ్రామంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా గ్రామంలో పర్యటించి ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు పథకాలు అందని లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ను కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో సొసైటీ ద్వారా 75 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గోడౌన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పేదలకు ఇచ్చిన భూములకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాచూరి దేవి, ముండూరు సొసైటీ అధ్యక్షులు చెరుకూరి ప్రసాదరావు, మండల సచివాలయాల కన్వీనర్ జాగంపేట బాబు, పెదవేగి సొసైటీ అధ్యక్షులు పెనుమాక వెంకట సుబ్బారావు, వైసీపీ నాయకులు గుత్తా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గట్టులుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, గట్టులుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, గట్టులుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా. నీకు మరి నీ వెంటే మేము మరి జై జగన్. పట్టాలు పడేది ఇచ్చారు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే మా అందరికీ ప్రియతమైన నేత
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా ఈరోజు అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక చోట బ్లడ్ క్యాంపులు పెట్టాము, బట్టల పంపిణీ కార్యక్రమాలు పెట్టాము, హాస్పిటల్స్లో పళ్ళ పంపిణీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ముండూరు గ్రామంలో పిల్లలందరికీ వెళ్ళి ట్యాబ్లు ఇచ్చే కార్యక్రమం చేసాం, కేక్ కటింగ్లు చేస్తూ ఉన్నాం. నిజంగా ఎందుకంటే పేదవారి గుండె చప్పుడు విన్నటువంటి జగనన్న అందరి ఆశీస్సులు జగనన్నకి ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం నెలకొనుంది. ముందుగా మా దెందులూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతున్నాను. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు, గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహార నాణ్యతను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పరిశీలించారు. ఏలూరు గానుగులపేటలో ఉన్న 3 అంగన్వాడీ కేంద్రాలను గురువారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడీ పిల్లలతో ముచ్చటించి వారిని చిన్న ప్రశ్నలు అడిగారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద అందించే సరుకుల నాణ్యతను పరిశీలించారు. రక్తహీనత, పౌష్టికాహారలేమి నివారించాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. ఆరోగ్యవంతమైన భావి తరాల కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేసిందని చెప్పారు. కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కజావలి, తహసీల్దార్ సోమశేఖర్, ఐసీడీఎస్ పీడీ కేవీఎల్ పద్మావతి, సిడిపిఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మొత్తం అయిపోయింది కదండి, పెయింటింగ్ ఒకటే అవ్వాలి సార్. ఈ లైట్స్ కూడా వీటి వల్ల రన్నింగ్ వాటర్ ఉందమ్మా? అది ఉండదు కదండి ఇక్కడ కంపల్సరీ. ఒక ఉన్నాయండి, చెప్పకుండా వచ్చేమో అయినా శుభ్రంగా లేదండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా గ్రామ వార్డు సచివాలయాల దినోత్సవంగా గ్రామ వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ అసోసియేషన్ 13/2020 నిర్ణయం మేరకు ఏలూరు డిస్ట్రిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో సచివాలయ యూనియన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ జీవీఎస్ శ్రీనివాస్, సచివాలయాల సిబ్బంది అందరి మధ్య ఆనందోత్సవాల మధ్య పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేశారు. గ్రామ వార్డు సచివాలయాల ఏర్పాటుపై ప్రభుత్వానికి గల చిత్తశుద్ధిని వివరిస్తూ కులమత వర్గ ప్రాంత భేదాభిప్రాయాలు చూడకుండా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా కేవలం 3 నెలల్లో 1,34,000 ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి పరీక్ష నిర్వహించి ఉద్యోగాల్లో చేర్చడం అనేది జగన్మోహన్ రెడ్డికే చెల్లిందని తెలియజేశారు. ఇటువంటి వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని, ఇటువంటి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయన జన్మదిన సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని వారు తెలియజేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రీతమ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని, ఏలూరు నగర మేయర్ నోజాన్ పెదబాబు, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, స్థానిక కార్పొరేటర్లు ఇలియాస్ పాషా, అజ్జి సత్యవతి, నాగేశ్వరరావు, జనపరెడ్డి కృష్ణ మరియు భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు సచివాలయ ఉద్యోగుల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం సీఎం జగన్ ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఈ రోజు మన ప్రియతమ స్థానిక ప్రతి దానికి కూడా కమిషన్ మీద కమిషన్ తీసుకుంటూ పేదవాడి పట్టగొట్టిన
గత ప్రభుత్వానికి, గత ముఖ్యమంత్రికి, ఈనాడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తేడాను మిమ్మల్ని అందరినీ కూడా గమనించమని చెప్పి నేను కోరుతున్నా. ఈరోజు ఇంత ప్రత్యేకంగా ఎక్కడైనా మనం చూసామా? రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా ఉన్నా కూడా ఎక్కడైనా వారి పుట్టినరోజులు జరిగితే నాయకులు ఇంకా అభిమానులు భాగస్వాములు అవుతారు. కానీ మనం మాత్రం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు, రాజకీయ నాయకులతో పాటు కోట్లాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో, ఈ జన్మదిన వేడుకల్లో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఈరోజు స్వచ్ఛందంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో భాగస్వామ్యం అవుతా ఉన్నారంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి అందరికీ కూడా న్యాయం చేస్తూ ఆయన ఏ విధంగా జనరంజకంగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఇంత సంతోషకరమైనటువంటి వాతావరణంలో మన ప్రియత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో మీ అందరితో పాటు నన్ను కూడా పాల్గొని మీ అందరి ఆనందంలో, మీ అందరి సంతోషంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారి నా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతి కుటుంబంలో కూడా మరి పెద్దవాళ్ళకి ఒక పెద్ద కొడుకుగా, మహిళలకి అన్నగా, తమ్ముడుగా, మరి విద్యార్థులందరికీ కూడా ఒక మేనమావుగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆయన పరిపాలిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రెడ్డి గారికి మానస పుత్రిక అయినటువంటి సచివాలయాలు, ఈ సచివాలయాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా 2,30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని మీరందరూ కూడా అందరూ కూడా జీవితకాలం గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఆశయాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకి మరింత సేవ చేయాలనే ఆశయాన్ని మీరందరూ కూడా నెరవేర్చి సచివాలయ సిబ్బంది అందరూ కూడా మరి మంచి సేవలను అందించి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున ఈ సచివాలయం అందరూ కూడా స్టాఫ్ అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏలూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనితకు శ్రీరామ్ నగర్లోని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని క్యాంపు కార్యాలయం వద్ద ఘన స్వాగతం లభించింది. తొలుత ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ తిర్సాల వరప్రసాద్, మేయర్ నోజాన్ పెదబాబు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపయ్య సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, పలువురు కార్పొరేటర్లు, వైకాపా శ్రేణులు, టీఎల్ఎఫ్ మహిళా నాయకురాలు మంత్రి తానేటి వనితకు పుష్పగుచ్చాలను అందజేసి దుస్సాలువలతో ఘనంగా సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రజా ప్రతినిధులను ఆళ్లనాని స్వయంగా మంత్రికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా పార్టీతో పాటు పలు అంశాలపై ఆళ్లనాని, మంత్రి వనిత సమావేశం అయ్యారు. డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్నారు కదమ్మా మన ఎవరిని పరిచయం చేయాలి సురేష్
మన మాతా శిశు మరణాల నివారణ లక్ష్యంగా గర్భిణీలలో రక్తహీనత నివారణకు చేపట్టిన అక్షజ కార్యక్రమం మంచి సత్ఫలితాలను సాధించే దిశగా సంబంధిత అధికారులు సానుకూల దృక్పథంతో సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో టీ నర్సాపురం, బొట్టాయిగూడెం, జీలిగిమిల్లి మండలాల్లో అమలు చేస్తున్న అక్షజ కార్యక్రమం తీరుపై సంబంధిత అధికారులు, సెయింట్ తెరెసా మహిళా కళాశాల ప్రతినిధులు, మార్పు సేవా సంస్థ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సమీక్షించారు. జిల్లాలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు రక్తహీనత వల్ల పడుతున్న ఇబ్బందులను అతిక్రమించేలా, రక్తహీనత నివారణకు, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. ఇందుకు ప్రత్యేక పర్యవేక్షణ, డాక్యుమెంటేషన్ ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఐటీడీఏ పీడీ ఎం సూర్యతేజ, మార్పు సేవా సంస్థ ప్రతినిధి ఆర్ సుయేజ్ హాజరు కాగా, సమావేశంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ టి శ్రీపూజ, ఐసీడీఎస్ పీడీ కేవీఎల్ పద్మావతి, సిడిపిఓ రాజశేఖర్, సెయింట్ తెరెసా కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ మేసి పద్మజ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏరియాలో కూడా డిప్యూటీ డిఎంహెచ్ఓ వీళ్ళందరూ కూడా అందరినీ కూర్చోబెట్టి అన్ని విషయాలు చెప్పడం జరిగింది సార్. It's not about PD deputy DMHO. I have taken up this project by investing huge money just because of you. మీ మార్పు ట్రస్ట్కు లేకపోతే మీ లోగోకు అక్కడ ఏం యూస్ ఉంది, ఇక్కడ చేసేదంతా సెయింట్ మ్యారీస్ వాళ్ళు పిల్లలు చేస్తున్నారు. మిక్స్ తయారు చేసి రెగ్యులర్ ఫీల్డ్ విజిట్స్, అదే మీ రోల్. మీరు నేను ఆఫ్లైన్ మోడ్లో ఆన్లైన్ మోడ్లో మాట్లాడుతుంటానంటే దెన్ దెర్ ఇస్ నో యూస్. హౌ మెనీ విజిట్స్ మీరు చేశారు? I'm not asking you to come every day. 15 days ఒక్కసారైనా ఈ 3 మండల్స్ లో వెళ్ళి ఒక మీటింగ్ పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకు. బికాజ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లం లేదు సార్. అదర్వైజ్ నేను బెనిఫిషియరీస్ తో మాట్లాడుతున్నాను. బిఫోర్ దట్ ఓకే మా 15 డేస్ వదిలేయండి. 1.5 మంత్ లో ఎన్నిసార్లు మీరు ఆ మండల్స్ విజిట్ చేశారు? బికాజ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ సంబడి ఎల్స్ మనీ. 15 డేస్ ఒకసారి నో లెట్ మీ కంప్లీట్. 15 డేస్ ఒకసారి you have to come. All levels of this sir. No, you be in touch with anybody through phone. ఓబీసీల స్థితిగతులు మెరుగుపడాలంటే కులజన గణననే పరిష్కార మార్గమని 2010లో లోక్సభలో ప్రతిపక్ష పార్టీ హోదాలో బీజేపీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని వాగ్దానం చేసిందని, అధికారం చేపట్టి 10 సంవత్సరాలైనా కులగణన చేయకుండా తాత్సారం చేస్తూ, కుల గణన వల్ల కులాల మధ్య విభేదాలు కలిగి అసమానతలు పెరిగి సమాజం విచ్ఛిన్నమవుతుందని టీవీ డిబేట్లలో ఆర్ఎస్ఎస్ పెద్దలు తమ నిజ స్వరూపాలను తెలియజేస్తూ మత ఛాందస్సు భావాలను వ్యక్తం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ఆరోపించారు. ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కులాల ముసుగులో ప్రతిపక్ష పార్టీలు మత విచ్ఛిన్నం చేస్తున్నాయని, ఓబీసీ కుల గణనపై
తన మనసులోని మాటను చెప్పకనే చెప్పారని 2017లో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో మాట్లాడుతూ కుల గణనం చేపడతామని పార్లమెంట్ సభ్యుల సాక్షిగా ప్రకటన చేశారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందానం ఉందని, కులగణన వల్ల ఓబీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన బీజేపీ అగ్రనేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓబీసీకి చెందిన వాడైనప్పటికీ కులగణన చేపట్టడానికి అయిష్టతను చూపుతూ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా వక్రభాష్యం వల్లవేస్తున్నారని విమర్శించారు. ఫిబ్రవరి 2024లో జరుగు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనైనా ఓబీసీ జనాభా కుల గణనను చేయాలని, లేని పక్షంలో 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తథ్యమని హెచ్చరించారు. మీడియా సమావేశంలో బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో మార్గాని చంద్రకిరణ్, భీమవరపు పాపారావు, వేరంకి పండు, వేగి సింధు, మేకా వెంకటేశ్వరరావు, చిట్టిబొమ్మ రమేష్, పిట్టా పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్రావును వారు ఘనంగా సత్కరించారు. మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. భవిష్యత్తులో దీనికి ఒక మార్పును తీసుకురావాలనే ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ వర్గాలను కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి కార్యక్రమాల కన్నా ముందు వెళ్ళేటువంటి ప్రక్రియలో మేమంతా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరి కులగణాంకాలను ఎక్కించాలని చెప్పని అనేక సందర్భాల్లో మరి ఢిల్లీలో యంత్రమంత్రం దగ్గర పార్టీని పక్కన పెట్టి, కులాల మతాలు పక్కన పెట్టి, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల యొక్క గణాంకాలు సేకరించాలని చెప్పని అనేక దఫాలుగా మేము ఢిల్లీలో యంత్రమంత్రం కార్యక్రమం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా కలవటం జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క రాజకీయ పార్టీలని ఒత్తిడి తీసుకొస్తే తప్పనిసరిగా మేము కులగణాంకాలు లెక్కించడానికి ఉన్నామని చెప్పినటువంటి విషయాన్ని కూడా మాతో చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి అమిత్ షా గారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు ప్రత్యక్ష పార్లమెంటు సాక్షిగా కూడా మేము కులగణాంకాలు చేస్తాకి మేము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని కూడా మరి ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్లో చెప్పడం కూడా జరిగింది. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% ఇచ్చారు. కనీసం వాళ్ళు కూడా అడగలేదు. ఇక్కడ 50% సీలింగ్ దాటకూడదని చెప్పి న్యాయమూర్తులు చెబుతా ఉన్నారు. అక్కడేమి మరి 10% రిజర్వేషన్ పెంచారు. అంటే వాళ్ళకి పేద ప్రజలకి మేము అన్యాయం చేయమని మేము అంటలేదు. కానీ మాకు ఉన్నటువంటి రైట్స్ని, మా యొక్క ఉన్నటువంటి విధానాన్ని ఈ ఒక వర్గాలకి న్యాయం చేయమని అడుగుతూ ఉంటే మాకు చేయపోగా అక్కడ ఆ రోజున మరి రిజర్వేషన్ కల్పించారు. అక్కడేమో 50% సీలింగ్ పెంచకూడదు అంటారు. అంటే వీళ్ళకి కావలసిన విధంగా చట్టాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని రాజ్యాంగ సవరణ చేసి వాళ్ళకి కావలసినవి కూడా చేసుకుంటున్నారు. మా ఓట్లతో మీరు అధికారంలో చెలాయిస్తా ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు నేను ఒక బీసీగా ఈ దేశానికి ప్రధాని అయ్యారని చెప్పుకుంటా ఉన్నారు. అందరం కూడా సంతోషించాం, ఈ దేశానికి ఒక బీసీ ప్రధాని అయ్యాడు. కానీ మీరు వచ్చిన కాడి నుంచి బీసీల మీద మీరు టార్గెట్ పెట్టి మా యొక్క జీవితాలని, మా యొక్క సమస్యల మీద సరైన దృష్టి సాధించకపోగా రాజ్యాంగబద్ధంగా మాకు సంక్రమించేటువంటి హక్కులని కూడా మీరు హరిస్తూ ఉన్నారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తును కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో నిర్వహించిన నవశకం బహిరంగ సభ జన సునామీని గుర్తు చేసిందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం అశేష జనవాహినితో కిక్కిరిసిపోయిందని చెప్పారు. జగన్ పతనానికి ఇది ఆరంభ సభ మాత్రమేనని, రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగా తరలివచ్చారని, పార్టీల అగ్రనేతల ప్రసంగాలను శ్రద్ధగా విన్నారని, ఇది టీడీపీ, జనసేన విజయానికి శుభ సంకేతమని బడేటి చంటి సంతోషం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ, యువనేత నారా లోకేష్ వంటి మహామహులు ఈ సభకు హాజరు కావడంతో చరిత్రలో ఇంతకుముందు జరగని రీతిలో నవశకం బహిరంగ సభ పూర్తి స్థాయిలో విజయవంతం అయిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పతనమే లక్ష్యంగా రెండు పార్టీలు ఉమ్మడి నిర్ణయాలు అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో దాసరి ఆంజనేయులు, చోడే వెంకటరత్నం, పెద్దిబోయిన శివప్రసాద్, వందనాల శ్రీనివాసరావు, మారం హనుమంతరావు, జాలా బాలాజీ, రెడ్డి నాగరాజు, మోత్కూరి నాగేశ్వరరావు, పైడి వెంకట్రావు, బౌరోతు బాలాజీ, మల్లెపు రాము మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మరి నిన్న విజయనగరం జిల్లా పోలేపల్లిలో ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముగింపు సందర్భంగా మరి భారీ బహిరంగ సభ ఏర్పాటు జరిగిన సందర్భంగా మరి ఆ బహిరంగ సభ భారీగా విజయవంతమైంది. మరి చెప్పడానికి కూడా ఎన్ని లక్షల మంది వచ్చారనేది కూడా చెప్పడానికి కూడా కుదరని పరిస్థితి. మరి ఆ సభలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బాలకృష్ణ గారు కానీ, మరి అతిరథ మహారథంలో కూడా పాల్గొనడం జరిగింది. మరి జనం ఎంతమంది వచ్చారనేది మరి లెక్కకు మించిన, ఎందుకంటే ఆ గ్రౌండ్ సరిపోలేదు. అదే విధంగా మా వాళ్ళు ఇంకా అక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక్కడికి రాని పరిస్థితులు ఇంకా ఉన్నాయి. అంటే మేము తెల్లారుజామున వచ్చేసరికి 3 అయింది. ఏదైతే రామారామ 28వ తారీఖున మరి అలాగే మేము మళ్ళీ ఆ లాబీస్కి వెళ్ళి ఇద్దరం కూడా మళ్ళీ మా నాయకులు కానీ వాళ్ళు కానీ ఇంకోసారి కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే ఉమ్మడి కార్యాచరణ కొన్ని అంశాల మీద చేయాల్సిన పరిస్థితులు ఎలక్షన్ వచ్చేదాకా ఈ చెయ్యమనేది కొన్ని కార్యాచరణలు ఇచ్చారు. దాని మీద మళ్ళీ ఏదైతే ఇది వరకు రోడ్ల మీద కానీ అలాగే ఇది కానీ చేయడం జరిగింది. రేపు మరి బహిరంగ సభ పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏర్పాట్ల మీద కానీ, రేపు భవిష్యత్తులో ఏదైనా జరిగే కార్యక్రమాల మీద కానీ ఏ విధంగా మనం ఎదరికెళ్లాలనే దాని మీద కూడా రేపు 28వ తారీఖున జనసేన ఆఫీస్లో మీటింగ్ వేసుకోవడం జరుగుద్ది. దానికి అందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా కలిసి ఇంకొక నిర్ణయం, ఎందుకనంటే ఆ సభా వేదిక ద్వారా ఇప్పుడు పెద్ద నాయకులు అలాగే ఇచ్చారో అలాగే లోకల్లా కూడా మేమందరం కూడా కలిసిమెలిసి రేపు ఈ వైసీపీ ప్రభుత్వానికి గద్దెనివ్వడానికి ప్రతి ఒక్కరు కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుని ఉమ్మడిగా మేము ఎదరికెళ్తామని చెప్పడానికి ఆ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలెవరో కూడా ఒక్కరు కూడా లెగిసి వెళ్ళలేదు. అందరూ కూడా కూలంకుషంగా ఏం జరుగుతుంది అనేది కూడా విన్నారు. ఏంటి ఈ సాక్షి పేపర్లు రాస్తుంటే ఏదో అనేది, అసలు అంత బహిరంగ సభ ఏ రోజున కూడా ఇవాళ ఏదైతే వైసీపీ ప్రభుత్వం కాదు వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత కూడా అటువంటి బహిరంగ సభ జరగలేదని నేను చెప్పగలుగుతాను. బీసీ నాయకులు ఏలూరు నగర వైకాపా అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్కు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని ఆశీస్సులతో ఇడా చైర్మన్గా నియమించడం శుభ పరిణామమని యాదవ్ సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బొద్దాని శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెదరబోయిన శ్రీనివాస్, ఉక్కుసూరి గోపాలకృష్ణ, కిలారపు బుజ్జి తదితర నాయకులు పాల్గొన్నారు. ఆయన చెప్పినట్లుగానే మరి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మరి బొద్దాని శ్రీను గారు ఎంతో కష్టపడి మరి ఏలూరు నగరంలో మరి తనదంటూ ఒక ముద్ర వేసుకుని మరి శక్తివంచన లేకుండా కష్టపడిన వ్యక్తి మరి బొద్దాని శ్రీనివాస్ గారు గుర్తించి ఈ రోజున ఉడా చైర్మన్కి ఇవ్వడం చాలా బీసీ సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మన స్థానిక ఎమ్మెల్యే మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు నాని గారు అదే బాటలో నడుస్తూ మరి బీసీలకు పెద్దపీట వేస్తూ మరి ఈ రోజున బొద్దాని శ్రీను గారికి నాని గారి ఆశీస్సులతో మరి ఈ రోజున ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మరి ఇవ్వడానికి హర్షం వ్యక్తం చేస్తూ వారికి జిల్లా బీసీ సంఘం తరఫున మరి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. చాలా ప్రేమతో తనకి మనకి ఏదైతే జనరల్ అయినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ, అలాగే ఏలూరు నగర మేయర్ కానీ, అలాగే ఇడా చైర్మన్ కానీ, అలాగే 50 మంది కార్పొరేటర్లు, దాంట్లో 25 మంది బీసీ కార్పొరేటర్లు కానీ బీసీలకు పెద్దపీట వేసి తన హక్కును చేర్చుకున్నటువంటి ఆళ్లనాని గారిని బీసీ సంఘాలు ఇప్పుడు మర్చిపోవు. ప్రత్యేకంగా మరి బొద్దాని శ్రీనివాస్ గారికి ఈ రోజున ఇడా చైర్మన్ ఇవ్వడంతో మేము అందరం కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి యాదవులు అలాగే బీసీలందరూ కూడా బొద్దాని శ్రీనివాస్ గారికి పదవి వచ్చిందంటే వారు సొంత మనిషికి పదవి వచ్చినంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి ఆయన అభినందించడానికి ఆయన నివాసానికి వచ్చి హర్షం వ్యక్తం చేస్తూ మరి పలువురు బీసీ నాయకులు, యాదవ సంఘ నాయకులు అందరూ కూడా అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా బొద్దాని శ్రీనివాస్ గారి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి
మన ఏలూరు శాసనసభ్యులు ఆళ్ళ నాని గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరొకసారి ఆయన్ని కూడా మేము ప్రత్యేకంగా కలిసి మేము ఆయన కూడా అభినందనలు తెలియజేసుకున్నాం. ఈ సందర్భంగా బొద్దాన శ్రీనివాస్ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గారి యొక్క ఆదేశాల మేరకు అట్లాగే మన ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆళ్ళ నాని గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజున మరి నాకు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్గా నాకు పదవి ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి దాంట్లో భాగంగా ఈ రోజున ఇచ్చేసినటువంటి ఏలూరు నగరంలో ఉన్నటువంటి మరి బీసీ సంఘాలు, అట్లాగే వివిధ విభాగాల మరి కుల సంఘాలు, మరి యాదవులే కావచ్చు, మరి అట్లాగే శ్రీశైలం కావచ్చు, గౌడాస్ కావచ్చు, అలాగే అందరూ కూడా మరి బీసీ సంఘాలుగా, యాదవ సంఘాలుగా అందరూ కూడా వచ్చి ఈ రోజున బీసీ సంఘాలు అన్నీ కూడా నన్ను మరి సన్మానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011 నుంచి మరి ఈ రోజు వరకు కూడా ఆళ్ళ నాని గారి యొక్క ఆశీస్సులతో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరి భుజమాది వేసుకున్నప్పటికీ కూడా మరి నా వెనకాలే మరి సైనికులుగా పనిచేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి మన పార్టీ తరఫున, మరి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున, ఆళ్ళ నాని గారి తరఫున ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాల వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లా ఏలూరులో నానిగా మరొకసారి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ మరి ఈ రోజున నన్ను సన్మానం చేయడానికి ఇచ్చేసినటువంటి నా సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. శీతాకాలం కారణంగా ఏలూరులోని చలికి ఇబ్బంది పడుతున్న రోడ్డు పక్కల యాచకులకు, నిరాశ్రయులకు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి మరియు మేనేజింగ్ కమిటీ మెంబర్లు బుధవారం రాత్రి దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ శీతాకాలం కారణంగా ప్రస్తుతం రోజురోజుకి చలి ఎక్కువవుతున్నందున రోడ్డు పక్కన ఫుట్పాత్ల మీద, దేవాలయాల దగ్గర పడుకునే నిరాశ్రయులకు, యాచకులకు రెడ్ క్రాస్ సొసైటీ తరపున దుప్పట్లను పంచే కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 54 మందికి దుప్పట్లను పంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, ట్రెజరర్ రేవూరి శివప్రసాద్, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు బీఆర్సీ హెచ్ నారాయణ, కె సత్యనారాయణ, రెడ్ క్రాస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఏలూరు బావిశెట్టివారిపేటలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కమిటీ ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పల్లంట్ల జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కంపెనీ కాస్త రిలాక్స్ అవ్వచ్చండి, ఏం పర్లేదు. 2 లైన్లు కూడా ఫ్రీగానే ఉన్నాయి. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామయ్య చౌదరి గారికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. జీలుగుమిల్లి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తల నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె ఆపేది లేదని, తమ ఆకలి కేకలు ప్రభుత్వానికి వినపడటం లేదా అని వారు మండిపడ్డారు. గత 10 రోజుల నుంచి వినూత్న రీతిలో ప్రభుత్వానికి నిరసన తెలియజేయడంలో భాగంగా వంట వార్పు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధిక సమ్మెకు జీలుగుమిల్లి మండల టీడీపీ పార్టీ శ్రేణులు సంపూర్ణ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ మాజీ జెడ్పీటీసీ బాసిన రాజుబాబు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, సర్వీస్లో ఉండి చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ బీమా ఇవ్వాలని అన్నారు. అలాగే అంగన్వాడీలకు ఇస్తున్న గ్యాస్ని ప్రభుత్వమే సరఫరా చేయాలని, 2017 టీఏ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి టీడీపీ మండల అధ్యక్షులు సుంకవల్లి సాయికృష్ణ, ఎంపీటీసీ నాలి శ్రీను, సర్పంచ్ వనమ రాంబాబు, నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బలగాని అఖిల్, నాయకులు గూడపాటి పుల్లయ్య, జాస్తి సత్యనారాయణ, గద్దె సుబ్రహ్మణ్యం, తమ్మన సాంబా, గారపాటి శ్రీను, నందికోల వీర్రాజు, గంటా వెంకటేశ్వరరావు, ఆలవాల గంగిరెడ్డి, పాలగాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చూస్తున్నటువంటి మీ నిరంకుశ విధానాన్ని మరి త్వరలోనే ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 4,000 రూపాయలటువంటి వర్కర్ జీతాన్ని 10,500 పెంచితే మీరు వచ్చి తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి కేవలం 1,000 రూపాయలు పెంచి గత 4 సంవత్సరాలుగా వారిని మోసం చేస్తూనే వచ్చారు. ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున వాళ్ళలో ఉద్యమం వచ్చిందంటే మీరు చెప్పినటువంటి న్యాయపరమైనటువంటి కోరికలను కూడా మీరు అమలు చేయకపోతే తిరుగుబాటు అనేది ఏ స్థాయిలో ఉంటుందో మీకు కనబడుతుంది. మరి దీనికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతిస్తుంది. వీరి న్యాయపరమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో మరి వారి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అలాగే అంగన్వాడీలపై అధికారుల వేధింపులు అయితే కానీ, మరి మినీ సెంటర్లని మెయిన్ సెంటర్లుగా మార్పు చేయడానికైతే కానీ, అలాగే వర్కర్స్ని కూడా తగినటువంటి జీతాలు ఇవ్వడం విషయం సంబంధించి కానీ, వారికి కూడా మీ ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మరి వారిలో ఎవరైనా మరణిస్తే కుటుంబ సభ్యులకి మరలా ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని వాళ్ళు అడుగుతున్నవి చాలా న్యాయమైన కోరికలు. వాటిని పరిష్కరించేంత వరకు వారికి పూర్తి మద్దతుగా తెలుగుదేశం పార్టీ గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర స్థాయిలో కూడా అందరికీ వారికి పూర్తిగా మద్దతుగా ఉండి, ఈ ప్రభుత్వం చేయకపోతే వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే. తెలుగుదేశం ప్రభుత్వంలో వీరి న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి మా వంతు సహాయం ఎప్పుడు కూడా చేస్తామని చెప్పి మండల పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె పెదపాడులో 10వ రోజు కొనసాగింది. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా అంగన్వాడీల మానవహార కార్యక్రమాన్ని బండ్లతోము సెంటర్లో నిర్వహించారు. ట్రాఫిక్ స్తంభించింది. ముందుగా అంగన్వాడీల ప్రదర్శన నిర్వహించారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పెదపాడు ప్రాజెక్టు అధ్యక్షురాలు తిరుపతమ్మ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనేకసార్లు విజ్ఞప్తులు, ఆందోళనలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోవడంతో అనివార్యంగా సమ్మె చేయాల్సి వస్తుందని అన్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేయడం, అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టించడం దుర్మార్గమని తీవ్రంగా ఖండించారు. ఎప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షురాలు కె శారద, నాయకులు సీతామహాలక్ష్మి, కుమారి, దుర్గా, దేవమణి, వినీల, నాగలక్ష్మి, శివలీల పాల్గొన్నారు. సిపిఎం నాయకులు గుండపనేని సురేష్, షేక్ కరీముల్లా అంగన్వాడీల సమ్మెకు తమ మద్దతు ప్రకటించారు. చూడండి ఫోటో ఒకసారి. ఫోటో తీసాను. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీల సమ్మె 10 రోజులు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మానవహార కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే పెదపాడులో కూడా పెద్ద ఎత్తున మానవహార కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ప్రజలందరూ కూడా అంగన్వాడీ సమ్మెకి సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉన్నది. ఒకవైపు పెదపాడు మండలంలో ఉన్న 78 ఇవాళ అంగన్వాడీ కేంద్రాల యొక్క తాళాలు పగలగొట్టే కార్యక్రమాన్ని అధికారులు చేశారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ అంగన్వాడీలు భయపెట్టి, అదిరించి, బెదిరించి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉన్నదో, తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా వేతనం ఇస్తా అని చెప్పేసి ఏదైతే ఒప్పుకున్నారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ఇవాళ హామీని అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం తీరు ఎట్లా ఉందంటే, ఇవాళ హామీలు ఏదైతే ఇస్తా ఉన్నారో హామీలు అమలు చేయకుండా మోసగించే పరిస్థితి కనపడతా ఉంది. మాటలు చెప్తా ఉన్నారు, ఆచరణ లేదు. హామీలు ఇస్తా ఉన్నారు, అమలు లేదు అనే పద్ధతుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిపాలన ఉంది. ఇది చాలా అన్యాయం. కాబట్టి ఎంతో కష్టపడుతున్న ఇవాళ తమ పనిని విధిని నిర్వహిస్తున్న అంగన్వాడీల యొక్క కోరికల్ని చేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఎప్పటికైనా ఈ సమ్మెను విరమింపజేసే దానికోసం ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి ఇవాళ అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కరించి ఆ రకంగా ఇవాళ అంగన్వాడీ యొక్క సమ్మెను విరమింపజేసే దానికోసం ఈ ప్రభుత్వం ప్రయత్నాలు ఉండాలి తప్ప ఇవాళ విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, కుట్రలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అంగన్వాడీలు తిప్పి కొడతారు, వెనక్కి కొడతారు. అది నీకే నష్టం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా, సిపిఎం పార్టీగా, ప్రజా సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.